అందరికీ నమస్కారం అండి. నా సాహితీమాలకు స్వాగతం. నేను మా ఆడపడుచులు విజయ, ఉష, మా డ్రైవర్ మహేష్ను తోడు తీసుకొని ఏప్రిల్ 28న ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్, రిషికేశ్, హరిద్వార్, రుద్రప్రయాగ చూద్దామని బయలుదేరాము. హైదరాబాద్ నుంచి ఫ్లైట్లో డెహ్రాడూన్ వచ్చి తాజ్లో దిగాం. ఇక్కడ ఒక కార్ డ్రైవర్తో సహా మా టూర్ మొత్తంకి డెహ్రాడూన్ ఎయిర్పోర్ట్లో పికప్ చేసుకొని తిరిగి డ్రాప్ చేసేలాగా ట్రావెలర్స్ ద్వారా బుక్ చేసుకున్నాం. ఈసారి దేవాలయాలు మాత్రమే కాక ముఖ్యంగా గంగా ఉపనదులను కలుపుకొని హిమాలయాలలో వయ్యారాలు పోతూ హరిద్వార్ దగ్గర పీఠభూమిని చేరటము, ఋషికేశ్లో ఉన్న శివానంద ఆశ్రమం చూడాలి అన్న కోరికతో వచ్చాను. ఈ ప్రదేశాన్ని దేవభూమి అంటారట, ముఖ్యంగా రుద్రభూమి దగ్గర నుంచి. అక్కడ తిరుగుతుంటే పాజిటివ్ తరంగాలు నా చుట్టూ ముట్టిన భావన కలిగింది. చాలా ప్రశాంతంగా అనిపించింది. అక్కడక్కడ చెట్ల కింద, గంగ ఒడ్డున కట్టెలపై మీద వంట చేసుకుంటున్న సాధువులను చూస్తుంటే ఆహా, ఎంతటి భాగ్యశాలిలో కదా అనిపించింది. అందుకేనేమో మన పూర్వీకులు బాధ్యతలు తీరాక వానప్రస్థాశ్రమం అనేసి ఏర్పరిచింది. సాధువులే కాదు, కొండలలో, నదిలో అడ్వెంచరస్ గేమ్స్ కూడా ఉన్నాయి, చేసే ఏర్పాట్లు ఉన్నాయి. వాటి కొరకు వచ్చే యువత కూడా ఉన్నారు. సెలవులలో స్కూల్ పిల్లలను, ట్రెక్కింగ్ అని తీసుకొచ్చిన పిల్లలను, టీచర్లను కూడా కలిశాము. అన్ని వయసుల వారిని ఒడి చేర్చుకొని ప్రశాంతతను, ఆనందాన్ని కలిగిస్తున్నాయి ఈ ప్రదేశాలు. ఈ ప్రశాంతతను, పాజిటివ్ తరంగాలను అనుభవించాలి అంటే కాస్త తిరగగలిగిన ఓపిక, వయసు ఉన్నప్పుడే రావాలి. అంతేగాని ఆదరాబాదరాగా ఏదో దేవాలయాలు చూసేద్దాము, ఏదో చేసేద్దాము అన్నట్లు కాకుండా స్థిమితంగా రావాలి. ఇక్కడ 5 స్టార్ హోటల్స్ నుంచి ఆశ్రమాల వరకు అన్ని రకాల వసతి ఏర్పాట్లు ఉన్నాయి. ఎవరికి నచ్చిన దాంట్లో వాళ్ళు ఉండవచ్చు. ఇంకా నా ఈ ప్రకృతి వడిలోని ప్రయాణంలో మంచి కంపెనీని ఇచ్చిన మా ఆడపడుచులు విజయ, ఉషాలకు కొండలు ఎక్కి దిగటంలో చేయూతనివ్వటమే కాకుండా వీడియోలు, ఫోటోలు తీసిన మహేష్కు, ప్రయాణం ఏర్పాట్లు చేసిన మేనల్లుడు వంశీకి, నాకు కావలసిన విధంగా ప్లాన్ చేసి మంచి హోటల్స్ బుక్ చేసి మంచి ఏర్పాట్లు చేసిన మా పిల్లలు సంజు, విపులకు, ట్యాక్సీ అరేంజ్ చేసిన మా కజిన్ అల్లుడు వెంకట్ గారికి థ్యాంక్ యూలు. వీరందరి సహకారంతో, సహాయంతో నేను ఈ ప్రయాణం చేయగలిగాను, ఇంతటి మనశ్శాంతిని పొందగలిగాను. ఇక ఇప్పటి వరకు మన సాహితీమాలలో మీరు డెహ్రాడూన్లోని మిలిటరీ అకాడమీ, బుద్ధ దేవాలయం, ఋషికేశ్లోని శివానంద ఆశ్రమం వీడియోలు చూశారు. చూడని వారి కోసం డిస్క్రిప్షన్ బాక్స్లో లింకులు ఇస్తాను, చూడగలరు. ఈరోజు డెహ్రాడూన్లోని మహాదేవ్ ఆలయం చూద్దాము రండి. ఈ ఆలయం ఒక కొండ గుహలో ఉంది. ఇక్కడ ద్రోణాచార్యుల వారు తపస్సు చేసుకున్నారట. అశ్వత్థామ ఇక్కడే జన్మించాడట. ఇక్కడి పూజారి చెప్పారు. మనం డెహ్రాడూన్లోని మహాదేవ్ టెంపుల్కి వచ్చాము. అది కొంచెం కిందికి రావాలి. ఇదేమో కాలభైరవుడు. ఇక్కడ ఇక ఈ దేవాలయం ప్రశస్తి మనము అడిగి తెలుసుకుందాం ఎవరినైనా. స్వయంభూ 6,500 और ये गौरी शंकर गणेश, गौरी शंकर गणेश, स्वयंभू शंभू, स्वयंभू स्वयंभू स्वयंभू, ये स्वयंभू का है। फिर ऊपर बीच जगह गुरु द्रोणाचार्य ने तपस्या की। गुरु द्रोणाचार्य ने तपस्या की। द्रोणाचार्य
हाँ, सोना चाहिए। फिर उनके पुत्र रहता अश्वत्थामा, दोनों पुत्र। इनकी जन्मस्थली है ये, अक्षरधामा का जन्मस्थल। लेकिन ये मेरे को तो गिरिजा माता जैसे लग रहे, पार्वती माता। 5 वर्ष की अवस्था है ना इनकी, हाँ, बचपन है इनका 5 वर्ष का। हाँ, इन्होंने दूध मांगा था भगवान से, जब जन्म हुआ था तो माँ को दूध नहीं होता था इनकी, तो स्टार्स कांजी पिलाते थे। कांजी समझ गए? थोड़ा सा चावल- ज़्यादा नहीं समझ चावल को पका के हाँ, निकालते थे। गंजी, हाँ, हाँ, टार्च, टार्च, अच्छा, हाँ, हाँ, टार्च। जब वो 5 वर्ष के हुए तो माँ से बोले मुझे क्यों पिलाते हैं, दूध क्यों नहीं मिलता? कुंवर थे, सामर्थ्य नहीं थी पिलाने की। तो माँ ने कहा भगवान शिव से मांगो। तो उन्होंने 5 वर्ष की अवस्था में 6 मंथ तक तपस्या किया था। तो भगवान शिव ने पुरुषों का साक्षात दर्शन दिए थे और दूध की प्राप्ति से भंग हुई थी और अमर अगरता का वरदान दिया था, चिरंजीव होने का। अमर है वो, कि भगवान शिव कुंडी रूप में वहाँ स्थित हो गए। पहले यहाँ दूध टपकता था, अब कलयुग है तो जल टपकता है। तप माने टपकना, तपकेश्वर बोलते हैं भगवान को, तपकेश्वर महादेव इस नाम से है ये। उन्हीं के नाम से मंदिर है, शिव नाम का मंदिर है। उसी नाम से ही मंदिर है। ये सब बनाया है पहले कच्चा।
ద్రోణాచార్యుల వారు తపస్సు చేసుకున్న పవిత్రమైన గుహ మహాదేవ్ ఆలయం చూశారు కదా. వచ్చే వారం హరిద్వార్లోని మానసాదేవి ఆలయం విశేషాలతో కలుసుకుందాం. అందాక సెలవా మరి. నమస్తే, మీ మాల.